ఆయన భరిస్తూ వచ్చినాడు. 3 స్థలాలకు యేసు ప్రభు తీసుకొని రాబడినాడు. మొట్టమొదటి స్థలం గెత్సెమనే తోట. తండ్రికి విధేయుడైనాడు. ఎందుకు విధేయుడైనాడు? నిన్ను నన్ను దుష్టకాల పాపం నుంచి విడిపించుటకు తండ్రికి తాను విధేయుడైనాడు. 2వ స్థలం గబ్బతా, తీర్పు స్థలం. నీ కొరకు నా కొరకు తీర్పుట మౌనంగా ఉన్నాడు. గొర్రె ఏ విధంగా ఆ యొక్క కసాయవాని దగ్గర మౌనంగా ఉంటుందో యేసు క్రీస్తు ప్రభు ఆను మౌనం వహిస్తూ వచ్చినాడు. ఆయన మౌనంగా ఉండుటను బట్టి నీకు నాకు రక్షణ దేవుడు కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. 3వ స్థలం గొల్గొతా కొండ. ఈ గొల్గొతా కొండ దగ్గర యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడినాడు. మన దోషాలను బట్టి నలగొట్టబడినాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందినాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలిగిందంట? స్వస్థత, ఆరోగ్యం, పాపం నుంచి విడుదల, పాపం నుంచి విమోచన దేవుడు మనకు అనుగ్రహించాడు.